చేస్తున్నారు ఆఫీసర్? మాటలేనా అన్నావు కదా, చేతల్లో చూపిద్దామని. వద్దు ఆఫీసర్, ఎదురైనా చూస్తారు, బాగోదు. చూస్తే తప్పేంటి? మనం భార్యాభర్తలమే కదా. నా భార్యని నేను ముట్టుకోకూడదా? ముట్టుకోవడం వరకు ఓకే, కానీ కానీ లేదు, ఏం లేదు. సైలెంట్గా ఉండు. నువ్వు ఇలాగే అల్లరి చేస్తే ఈలోపు ఎవరైనా వస్తారు, అప్పుడు బాగోదు, చెప్తున్నా. వామ్మో, ఉన్నట్టుండి ఆఫీసర్ ఇలా మారిపోయారేంటి? కొంపతీసి మన్మధుడేమైనా ఈయనలోకి దూరాడా ఏంటి? ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం చేస్తున్నారు ఆఫీసర్? నీ బుగ్గ మీద పెయింట్ అంటుకుంది, తుడుస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను ఎంత టెన్షన్ పెట్టారు ఆఫీసర్. నిజం చెప్పండి, కావాలని మీరు నాకు రంగు పూసారు కదా? అవ్వా, ఇది మరీ బాగుంది. నువ్వు పూసుకుని నన్ను అంటావేంటి? మిమ్మల్ని ఇలా కాదు, మీకు పనిష్మెంట్ ఇస్తాను. కళ్యాణి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు మీకైంది రంగు. థ్యాంక్ యూ కళ్యాణి, నీ పనిష్మెంట్ బాగుంది. రేపు ఈ టైంకి నీకు ఆనందం ఉండదు కళ్యాణి. బాగుందా? సరే, ఇంకా పూస్తా. కళ్యాణి, వద్దు కళ్యాణి, ఇంక చాలు. ఏంటి రా.
కన్నయ్య, నా చేత్తో ఇప్పటి వరకు నీకు ఎలాంటి శుభకార్యం జరగలేదు. నిన్ను నా చేత్తో ఒక్కసారి కూడా అందంగా రెడీ చేయలేదు. కానీ ఈరోజు నీ కోసం కడియలు తీసుకున్నాను కన్నయ్య. నిన్ను కృష్ణుడిలా రెడీ చేస్తున్నారంట కదా, నిన్ను తనివి తీరా చూసుకుంటాను. నా చేత్తో నీకు ఈ కడియాలు తొడుగుతాను. నన్నెవ్వరు ఆపినా నీ దగ్గరకొచ్చి తీరుతాను. నిన్ను ఎత్తుకుంటాను, ముద్దాడుతాను. సిద్ధుకి ఆ రాక్షసి మనమ్మకి కూడా తెలియకుండా వస్తాను. ఒకవేళ అక్కడ నన్నెవరైనా గుర్తుపట్టినా భయపడను. నీకోసం ఎవరినైనా ఎదిరిస్తాను కన్నయ్య. ఏమో అనుకున్నాను, చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాం ముగ్గేయడం. నేను నేర్చుకునుంటే టైం పట్టేదేమో. నేర్పిస్తుంది మీరు కదా. శౌర్య, ఏంటత్తయ్య? అలాగే వదినా. నువ్వేంటి ముగ్గులు నేర్పిస్తున్నావు? వేయడం వస్తే కళ్యాణి వేస్తుంది, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు వేసుకుంటారు. నీకేం కర్మ అని వదిన అంటుంది. కర్మ ఏంటమ్మా, పండగ కదా, కళ్యాణికి హెల్ప్ చేస్తే తప్పే ఉంది. నీ మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. ఇప్పటికే కళ్యాణికి కళ్ళు నెత్తినెక్కే, నువ్వింకా నెత్తిన పెట్టుకోకు అంటుంది వదిన. పిన్ని, ఎందుకలా మా అత్తయ్య మాటలు మార్చి చెప్తున్నావు? మార్చి చెప్తున్నానా? నాకేం పని? అసలు కృష్ణాష్టమి ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే కారణం మా అత్తయ్య కదా. నగలు కొనడానికి, ఈ ఏర్పాట్లు చేయడానికి డబ్బులిచ్చిన మా అత్తయ్య నువ్వంటున్న మాటలు ఎందుకంటుంది? ఇది మరీ బాగుంది కళ్యాణి. మీరు బానే ఉన్నారు, మధ్యలో నన్నెందుకు అంటున్నారు? ముగ్గెంత చక్కగా వేశారు శౌర్య. అంతా కళ్యాణి టాలెంట్ అమ్మా. కళ్యాణి, ఇంతకీ మన చిన్న కృష్ణుణ్ణి అలంకరించావా?
లేదమ్మా, నిద్రపోయాడు. ఇప్పుడు వెళ్ళి రెడీ చేసి తీసుకొచ్చేస్తాను. త్వరగా కానివ్వండి మరి. కృష్ణయ్య పూజ అయ్యాక కోలాటం, ఉట్టి కొట్టడం ఉన్నాయి కదా. అలాగేనమ్మా. శౌర్య, అమ్మా. నువ్వు కూడా వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగేనమ్మా. ఇంట్లో ఆనందం మొదలైంది, కానీ నా జీవితంలో మాత్రం రాదు. ఆ ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటుండారు, ఆనందంగా ఉంటుండారు. వాళ్ళు అట్లా ఉండకూడదు. అసలు ఈ పల్లవి దమయంతులు ఏం చేస్తుండారు? ఈ మధ్య మా అమ్మకి నా మీద ప్రేమ కారిపోతుందేంటి? తెగ ఫోన్లు చేస్తుంది. హలో, ఏంటమ్మా నా మాటలు వినకుండా ఉండలేకపోతున్నావా? ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు. ఎంతైనా కన్న కూతురు గదు, ప్రాణం ఉండబట్టదు నీతో మాట్లాడకుండా ఉంటే. నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు కూడా నీలా మాట్లాడరమ్మా. అవును, బంగారం అంతా కొనుక్కొచ్చారా? గట్టిగానే తీసుకొచ్చారు. మరి వాటిని సూప్ చూడకపోయినావా? హా? చూపు చూడ్డమేంటమ్మా, పట్టుకొని కూడా చూశాను. నీది నిజంగా మట్టి బొర్రేనే. నేను అడిగేది అది కాదు. ఆ నగలు నా పిల్లోడికి వేసేలోపు ఆ నగల్ని కాజేయకపోయినావా అంటున్నాను. నేనలా చేశానని మా ఆయనకి తెలిస్తే నా 2 చేతులు తెగ నరుకుతాడు. ఆల్రెడీ పండుగ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏంది, అప్పుడే పండుగలు మొదలు పెట్టినారా? అవునమ్మా, ఇల్లంతా ఒకటే సందడనుకో. పండగ వాతావరణం మొదలవుతుందన్నమాట. అయితే ఇదే రైట్ టైం నా కన్నయ్యని చూడటానికి, వాడికి కడియాలు నా చేత్తో తొడగటానికి. సర్లే, కుదిరితే ఎలాగోలా పండుగ జరగకుండా చూడు. అలాగేనమ్మా. ఇలా వెళ్తే నన్ను గుర్తుపట్టేస్తారు. గోపికల్లా గెటప్ చేంజ్ చేసుకొని వాళ్ళతో కలిసి వెళ్తాను.
కన్నయ్య, నేను వచ్చేస్తాను. నిన్ను నాతో తీసుకెళ్ళిపోతాను. సంపదకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినా నా గురించి నెగిటివ్గా తీసుకుంటుందే కానీ ఎందుకు చెప్తున్నానో మాత్రం అర్థం చేసుకోదు. శామ్ శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందా? ప్రతిసారి తప్పించుకోలేం శామ్. నేను వస్తున్నా. బావా బావా, నా ముక్కు. ఏంటి బావా, ఏం ఆలోచిస్తూ వెళ్తున్నావు? ఏం లేదు మహా. హ్యాపీ క్రిస్మస్ బావా. ఆ? ఈరోజు క్రిస్మస్ కాదే తింగరి, కృష్ణాష్టమి. నాకు తెలుసు బావా, అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పటానికి ఇలా అన్నాను. కానీ అన్ని పండుగలు ఒకటి కాదు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అయినా నెమలి పింఛం ఎవరైనా తల్లో పెట్టుకుంటారు, ఇలా చెవిలో పెట్టరు. సర్లే, ఎక్కడికి వెళ్తున్నావు కదా, నేను ఎదురొస్తాను. నేను లక్కీ అంట. నేను ఎదురొస్తే అంత శుభమే అని మా అమ్మ నాన్న అంటారు. సరేరా, తీసుకో. నా కొడుకు మహాలక్ష్మిని పడేసినట్టున్నాడు. ఇది కదా నేను కోరుకుంది. బావా, నాకేదోలా ఉంది. సారీ. ఎందుకు? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నన్ను కింద పడకుండా పట్టుకున్నందుకు. నువ్వు చాలా కేరింగ్ బావా. అబ్బబ్బా, మీ ఇద్దరిని ఇట చూస్తా ఉంటే రాధాకృష్ణుని చూసినట్టుగా ఉంది. నా దిష్టే తగిలేటట్టుండది. ఏంది మహా సిగ్గుపడతా ఉండవు? బావంటే నీకిష్టమా? అమ్మా, నువ్వుండ్రా, నన్ను అడగని. తప్పే ఉంది. వయసులో ఉన్న పిల్లకాయలకి ప్రేమ పుట్టడం తప్ప ఏంది? అందులోనూ సొంత బావా మరదళ్ళు. నువ్వు చెప్పమ్మా మహా, బావంటే నీకిష్టమా? ఇష్టమా అంటే అత్తయ్య, అది అది పర్లేదు, ఈడెవరున్నారు? నేను బావే గదు. మీ అమ్మా నాన్నలు కూడా లేరు. చెప్. మరి మరి పొండత్తయ్య, నేను చెప్పలేను, నాకు సిగ్గు. మహా, అమ్మయ్యా, ఖచ్చితంగా మహాలక్ష్మిని ప్రేమిస్తుండదురా. దాని సిగ్గు చూస్తేనే అర్థం అవుతుళ్లా. అమ్మా, మహా తింగరదమ్మా. తెంగరది కాబట్టే మన మాట వింటుందిరా. మన ఆటలు సాగుతాయి.
ఇదేమో నీతో ఎప్పుడు కలుసుందావా అని చూస్తుండది, ఆ సంపదేమో ఎప్పుడు బయటికి పోదావా అని చూస్తుండది. చూడడం కాదు, వెళ్ళిపోయింది కూడా, ఇంట్లో లేదు. నీకు మహాలక్ష్మి ప్రేమతో నెమలి పింఛం పెడతా ఉంటే ఆ సంపదేమో నీ చెవిలో పూలు పెట్టి ఆడుకుంటుండదిరా. అది నీకు తెలిసి అవడం లేదు, అది కదూ నా బాధ.